రే ఢిల్లీ, రే ఢిల్లీ, టిఫిన్ రెడీయా? అమ్మా 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 ఏమైంది మీ ఇద్దరికి? ప్రపంచంలోని కుళ్ళు భరించలేక కళ్ళు మండిపోతుంటే చల్లబరుచుకుంటున్నాం లేండి. కుళ్ళ? ఏ మున్సిపాలిటీ చెత్త కుప్పనో చూసుంటారు. అది చూసినా బాగుండేది, అంతకన్నా దారుణం చూసాలేండి. నువ్వేం మాట్లాడవేంటి నాన్న? ఏం మాట్లాడమంటావురా? నాకు ఇక్కడ మండిపోతుంటేను. అందుకే కదండి ఐస్ పెట్టుకుంటున్నాం. ఈ మాట కాదులేరా. ఓహో ఆ మంట, ఆ మంటకైతే మందు లేదులేండి. ఏంటన్నా పైల్సా ఏంటి? ఏదో మంట అంటుంటేను. మీలాంటి కొడుకులుంటే మంట కాక మంచులో పడతారా? నేనేం చేశాను నాన్న? ఏం చేశావా? నీ మాటలు మాత్రం కుందేళ్లా పరిగెడతాయి, మార్కులు మాత్రం తాబేళ్లా వస్తాయి. మా సార్ వాళ్ళు డైనోసార్ లాగా తల తింటుంటే అలాగే వస్తాయి. మరి నేనేం చేశాను నాన్న? నువ్వు మాట్లాడుకో. నిన్ను ఎలాగో చూద్దాం అనుకున్నా, నువ్వు ఎలాగో తయారయ్యావు. ఎలాగా? అలాగే గే గే గే. గే ఏంట్రా? కొంచెం అర్థమయ్యేలా మాట్లాడండి. కాస్త మగ స్నేహాలు తగ్గించి ఆడవాళ్ళతో స్నేహం చేయరా. చిచి, చచ్చినా చేయను. అయినా 2 రోజుల నుంచి చూస్తున్నాను, మీ అందరికి పిచ్చెక్కింది. మీతో ఉంటే నేను పిచ్చోండి అయిపోతా. బాయ్. రే కార్తీక్, ఎక్కడున్నావురా? దేవుడా, అయ్యగారు నాకు ఫ్యూచరు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఆ బాలుగారి దగ్గర ఈ డమ్మీ మొబైల్ పెట్టి ఒరిజినల్ మొబైల్లో నుంచి ఆ వీడియో డిలీట్ చేసేయాలి. ఎలా? ఇదేంటిది బాలు క్యాబిన్లోకి వెళ్తుంది? వీళ్ళ గేమ్లో ప్లానా ఏంటి? దేవుడున్నాడు. ఒక్క 5 నిమిషాలు దీని ప్లేస్లో నువ్వు ఉన్నావనుకో, నా పని అయిపోతుంది. భయపడకు, నిన్న రాక్షసుడి చేతిలో ఉంచలే, వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోతాను. అయ్యో వీడొచ్చేసాడే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి బయటికి? లోపల ఇద్దరు ఏం చేస్తున్నట్టు? హలో, ఓకే, ల్యాండ్ ఫోన్ కనెక్ట్ చేయండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. ఈ ఫైల్లో యాడ్ కాన్సెప్ట్ క్లియర్గా లేనట్టు అనిపించింది, మీరు ఒకసారి చెక్ చేస్తారని.
అది ఇక్కడికి రావడం నేను చూసానే, ఏమైపోయింది? కాన్సెప్ట్ క్లియర్గానే ఉంది. అయినా కాన్సెప్ట్ డిజైనర్ శైలు కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే తనతో డిస్కస్ చేయి, నాతో కాదు. గో. ఆ, ఇదేంటి తీసానా? హలో, ఎస్ సార్, బాలు స్పీకింగ్. మీ యాడ్ రెడీగా ఉంది. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మీరు ఏదో రిఫరెన్స్ ఇస్తా అన్నారని వెయిట్ చేస్తున్నాం. మీరు అది ఫైనల్ చేస్తే ఆర్ఆర్ కూడా యాడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తాం. నేను చూస్తుండగానే రూమ్లోకి వెళ్ళింది. రూమ్లో చూస్తే లేదు, ఇప్పుడు మళ్ళీ రూమ్లోంచి వస్తుంది. బాలు మాయ చేస్తున్నాడా, లేక ఇదేమైనా కనికట్టు చేస్తుందా? దేని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఛ! అసలేం జరుగుతోంది? హలో. హాయ్ వరుణ్. హాయ్ శైలజ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చిన్న ఫేవర్ చేస్తావా? షూర్, అడగండి. ఆ, ఆ, మీ అన్నయ్య మొబైల్ పాస్వర్డ్ చెప్తావా? ఓ, మీ వార్లో ఇదొక పాట. ఆ, అలాంటిదే. ప్లీజ్ చెప్పవా? మా అమ్మ పేరండి, పార్వతి. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ అండి. Yes! Wow! దీని బాడీ లాంగ్వేజ్లో ఏదో తేడా వచ్చిందే. నా స్కూటీ ఎప్పుడిస్తారు మిస్టర్ బాలు? అది అడగడానికి ఇంత దగ్గరగా రావాలా? ఛే ఛే హా? మీకేమైనా అంటురోగం ఉందా? ఛే ఛే. ఏంటి వీడియో సంగతి మర్చిపోయావా? ఆ, చూడండి. ఏమైంది? వీడియో మిస్ అయిందా? పోనీ నా మొబైల్ నుంచి షేర్ చేయనా? ఎన్ని రోజులు ఎంత ఏడిపించారు? చెప్పండి, నా స్కూటీ ఎక్కడా? అదేమన్నా నా పాకెట్లో పెన్నా, అడగగానే తీసివ్వడానికి. రేపు ఆఫీస్కి తీసుకొస్తాలే. నమ్మొచ్చా? నమ్మకపోతే నీ ఇష్టం, వదిలేసుకో. లేదు లేదు, నేను నమ్ముతున్నానులే. రేపు ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇస్తానులే, వెళ్ళు. అసలు ఈ వీడియో ఎలా డిలీట్ అయింది? ఛ! కొంపదీసి దీనికి ఫోన్ హ్యాకింగ్ కూడా తెలుసా? అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా? కార్తిక్ గారు వెయిట్ చేస్తూ ఉంటాడే, దాని స్కూటీ నా దగ్గర ఎన్ని సాహసాలు చేయిస్తుందో. అవతల కార్తిక్ గారు వెయిట్ చేస్తూ ఉంటాడు. పిచ్చిన.
కొన్నాడు అయిపోయి రేయ్, సూరిగా. నీ పెగ్గులో నైసు ముక్కనై సూరిగా నీ తాగుడు రుణం తీర్చుకుంటారా సూరిగా. ఒరేయ్ చెప్పరా, ఆ స్కూటీ ఎక్కడుందో చెప్పరా. నువ్వు కూడా నా రూట్లోకి వచ్చేసావా? సూపర్ తంబి సూపర్. రే ఆ స్కూటీ ఎస్ఐ ఇంట్లో ఉందన్నావు. నిన్న ఎస్ఐ ఇంటికి వెళ్ళాంరా, ఆ స్కూటీ లేదు. నేను మందులో మాట్లాడినా ఏ విషయం కూడా గుర్తు పెట్టుకుంటాను. ఆ రోజు ఏమన్నాను? ఎస్సీ గారి పెళ్ళం ఇంట్లో ఉందన్నాను. రే ఎస్ఐ పెళ్ళాం ఇల్లంటే ఎస్ఐ ఇల్లు కాదురా. అక్కడ మీరు వాట్కాలో వాటర్ వేశారు. ఎస్సీ పెళ్ళం అంటే రెండో పెళ్ళం తంబి. మన ఎస్సీ గారికి 2 సుళ్ళు అంటే 2 పెళ్ళాలు. ఓరి దరిద్రుడా, ఈ విషయం ఆ రోజే చెప్పొచ్చు కదరా. కారీ తంబి, ఆ రోజు మీరు ఒక గుణం ప్యాకెట్ ఇచ్చారు, అందుకే ఒక పెళ్ళమని చెప్పాను. 2 ప్యాకెట్లు ఇస్తే 2 పిల్లలు చెప్పేవాడిని. అంటే 3 ప్యాకెట్లు ఇస్తే 3 పెళ్ళం గురించి కూడా చెప్తావా? చెప్తాను. యబ్బా. చెప్పను. రేపు ఎలాగో సండే కదా, మనకు రాత్రిళ్ళు అచ్చరాలేదు. పగలే వెళ్ళి పని కానిచ్చేద్దాం పద. సరే పద. నేను కూడా వస్తా. ఏయ్. రే స్కూటీ రా. రే ఎలా రా? రే ఇలా కాదు, గోడ దూకెళ్దాం పద. దూకలా? పదరా. రే రే అదిగోరా. దీనెంకమ్మ ఇది నన్ను ఎన్ని తిప్పలు పెట్టిందిరా. ఎక్కడికి వెళ్తున్నావు? ముందు దాన్ని ఎలా కొట్టేయాలో ప్లాన్ చేయి. అయ్యో సడన్ గా టీవీ ఆగిపోయిందేంటి? అయ్యో డిష్ పోయిందే. తప్పదంటావా? నువ్వు డిష్ బాయ్లా లోపలికెళ్ళి మేనేజ్ చేసి కీస్ కొట్టేసి నాకు ఇచ్చేయి. దీంతో నేను బయట స్కూటీని కొట్టేస్తా. డన్. లోపల ఎవరండి? ఎవరు? మీ ఇంట్లో టీవీ పోయిందంటగా? మీకెలా తెలుసు? మా డాడీ పోలీసునా? అవును, పద బాబు. బాబు కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావమ్మా? ఓకే. అంకుల్ మంచినీళ్ళు తీసుకోండి. హలో హలో బంగారుకొండ, నేను మార్కెట్ నుంచి రావటం కొంచెం లేట్ అవుతుంది. నేను వచ్చేస్తాను. గ్యాస్ సిలిండర్ వాడు వస్తాడో పెట్టించమ్మా. వాడు కప్ చెప్పేస్తే సరిపోతుందిలే. అలాగేనమ్మా. రిపేర్ అయిపోయిందా? అయిపోయింది. నేను మా ఆఫీస్కి వెళ్ళి స్విచ్ ఆన్ చేయగానే ఇక టీవీ ఆన్ అయిపోతుంది. చిచ్చి నాన్న, బాయ్ బాయ్. ఏమైందిరా? ఏంటయ్యేది? హోటల్లో వెయిటర్లా వాడు నా పక్కనే నిలబడ్డాడు. అప్పటికి ట్రై చేశాను, కానీ వర్కౌట్ కాలేదు. అంటే ఈ ఛాన్స్ పోయినట్టేనా? కంగారు పడకు, ఇంకో ఛాన్స్ ఉంది. ఏంట్రా అది? నీ పర్సనాలిటీకి కొంచెం కష్టమే కానీ తప్పదు. ఓహ్, ఏంటో చెప్పరా, కొండలైనా సరే ఎత్తేస్తాను. గ్యాస్ డెలివరీ బాబు. పొట్లకాయ గుమ్మడికాయని మోసినట్టుంది. మీరు త్వరగా తప్పుకోకపోతే పచ్చడైపోతావు. తప్పుకోండి. అమ్మా,
చెప్పిన ప్లేస్ ఎస్. ఆడుకో ఆడుకో. సెట్ చేసావా? సెట్ చేస్తాను. కిస్. ఏంటి మమ్మీ లేటు? మార్కెట్లో ఒక దొంగ విధవా నా పర్సు కొట్టేపోయాడు. అప్పుడు ఈ అంకులు వాడిని పట్టుకున్నాడు నాన్న. ఢిల్లీ అక్కడే అయిపోయారండి. రండి. ఈ అంకులేనన్నా. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది కాబట్టి కాఫీ తాగి వెళ్దురమ్మని నేనే పిలిచాను. నువ్వు వెళ్ళాడుకోనా. సరే అమ్మా. బాబు సిలిండర్ సెట్ చేసావా? చేశానండి, కానీ పైప్ లీక్ అవుతుందని డౌట్. ఇంకోసారి చెక్ చేస్తానండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. కొంపదీసి బాలుగారా? శని ఆరో ఇంట్లో ఉంటే ప్రమాదం అంటారు. నాకు అన్ని ఇళ్లలో ఉన్నట్టుంది, అందుకే వీడు ఇక్కడికి తగలడ్డాడు. ఏం చేయాలి? మేడం మీరేమనకపోతే ఒక్కసారి మీ వంటగది చూడొచ్చా? వీడి వంట బుద్ధి పాడుగాను. వంటింట్లో నీకేం పనిరా? ఏం చేయాలి? ఐడియా. హలో. ఈడేంటి అచ్చమ్మ బాలుబాబు గారిలా కంగారు పడుతున్నాడు? గ్యాస్ రిపేర్ అయిపోయినదే, వస్తానండి. ఈ స్కూటీ గాని ఎస్ఐకి దొరికితే జంప్ అంతే. రై ఆగు. మోహన్ కా మసేంటి? గ్యాస్ సిలిండర్ రిపేర్ చేశాను కదన్నయ్య. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. వెళ్ళే. నన్నేం చేయమంటావరా? మీ ఢిల్లీని అక్కడ చూసి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. సరే కదా నేదో ధైర్యం చేసి వెళ్ళాను. అంతలో ఎస్ఐ వచ్చేశాడు. బయటున్న వాడివి నీకే అలా ఉంటే లోపలున్న నా పరిస్థితి ఏంటో ఊహించుకో. స్టవ్ మీద మసి ఉంది కాబట్టి సరిపోయింది. నిజమేరా, ఆ విషయంలో నేను మెచ్చుకోవాల్సిందే. భలే బయటపడ్డావు. అది సరేరా, ఈ సీల్ రాకాస్ దగ్గర బయటపడ్డం ఎలారా? స్కూటీ లేదని దానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏంటి? స్కూటీ లేదా? చెప్పండి, నా స్కూటీకి ఏమైంది చెప్పండి. ఏమైంది? ఏం కాలేదు, నిక్షేపంగా ఉంది. మరి స్కూటీ లేదని తెలిస్తే ఎలా ఉన్నారు? లేదు అంటే నా దగ్గర లేదు అని. మరి ఎక్కడుంది? నా ఫ్రెండ్ ఇంట్లో. నేను నమ్మను. నమ్మకపోతే నీ ఇష్టం. నిన్న సండే కదా, పార్టీకి వెళ్ళి అక్కడే మర్చిపోయాం. ఇదిగో కావాలంటే చూడు, కీస్ కూడా ఉన్నాయి. అయితే పద, నీ ఫ్రెండ్ని చూపించు. ఏంటి ఇప్పుడా? నేనే వెళ్ళు. కావాలంటే బాస్కి నేను చెప్తాను. నువ్వు పద, పద ముందు, నువ్వు పద ముందు. శైలజ గారు ఇప్పుడు వద్దండి. మీరు ఊరుకోండి. వదిలేస్తే మీ ఫ్రెండ్ రోజు ఇలానే ఆడిస్తాడు. మీరు పదండి, పదండి. పదా, నాకేమన్నా భయమా? రే బాలు వద్దురా వద్దురా. నువ్వు ఊరుకోరా, తన స్కూటీ తనే తెచ్చుకుంటుంది. మందేం పోయింది?
మీరు పదండి. పద. రే బాలు, శైలజ గారు, రే నా మాట వినరా. నా స్కూటీ ఎక్కడా? కార్ ఎక్కిన దగ్గర నుంచి స్కూటీ అని ఓ ప్రాణం తీసేస్తున్నావు. అదిగో అక్కడుంది, వెళ్ళి తెచ్చుకో. పదండి, వెళ్ళి తెచ్చుకుందాం. రండి. నేనెందుకు? నువ్వు వెళ్ళి తెచ్చుకో. మీ ఫ్రెండ్ ఇంటికి నేనెలా వెళ్తాను? కదా, 1 minute. సత్యం, నిన్న మీ ఇంట్లో స్కూటీ ఉంచా కదా, అది మా ఆఫీస్ ఎంప్లాయ్ది. తను వచ్చి ఆ స్కూటీ తీసుకెళ్ళిపోతుంది, సరేనా? ఓకేరా. భోజనానికా? ఇంకెప్పుడైనా వస్తారా? ఓకే, బాయ్. మా ఫ్రెండ్కి చెప్పాను, వెళ్ళి తెచ్చుకో. సరే. బుజ్జుముండ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అమ్మయ్యా, నిన్ను మల్లిక చేతుల్లో పెడితే నాకు అప్పటి కానీ మనశాంతిగా ఉండదు. త్వరగా స్కూటీ తెచ్చుకోక కబుర్లు చెప్తూ కూర్చుందేంటి? దొరికిపోతుందా ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, ఏమండి త్వరగా రండి, దొంగండి మన స్కూటీ తీసుకెళ్ళిపోతుందండి. రండి త్వరగా. ఏయ్ ఎవరు నువ్వు? ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, పోలీస్ ఇంట్లో దొంగతనవా? ఎవరు నువ్వు? యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేయండి. ఏమైంది? స్కూటీ తీసుకొచ్చారా? తీసుకెళ్లారు. తీసుకెళ్లారా? స్కూటీనా? ఎక్కడికి? కాదు, శైలజని పోలీస్ స్టేషన్కి.